ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియో ప్రార్థించుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమ యొక్క విలువలు, ఆ కార్యాలు ఎంత గొప్పవో ఈ రాత్రి కొన్ని మాటలు మనకు నేర్పించాలని, గుర్తు చేయాలని ఆశపడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనం మనస్సు ఉంచుదాం. ఈ చదువుకున్న వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నారట. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంఘములో ఏ కొరత లేక ఏ అంశం మీద ఆ సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే అప్పులు తీర్చబడాలనో, అందరూ ఆశీర్వదించబడాలనో, భూ సంబంధంగా ఏవేవో పొందుకోవాలనో కాదు. కానీ ఈ చదువుకున్న వచనం 19వ వచనం ఆఖరి భాగంలో ఉంది, శక్తి గలవారు కావాలనని నేను ప్రార్థిస్తున్నాను. శక్తిమంతులుగా మా సంఘం ఉండాలి, బలవంతులుగా మా సంఘం ఉండాలి. ఏ విషయంలో శక్తిమంతులుగా బలవంతులుగా ఉండాలంటే వ్యర్థమైన విషయాల్లో బలవంతులుగా శక్తివంతులుగా కాదు. కానీ ఆ పై లైన్లో ఉంది, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఎరుగుటలో, గ్రహించుటలో, తెలుసుకొనుటలో ప్రియులారా దేవుని పిల్లలు సంఘము శక్తిమంతులుగా సాగాలి. ఆ ఆకాంక్షతో పౌలు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ కడవరి దినాల్లో దేవుని పిల్లలంగా మనము కూడా దేవుని ప్రేమ ప్రియులారా, ఆ ప్రేమలో ఆయన యొక్క విలువలు, ఆ కార్యాలు ఎలాంటివో తెలుసుకొనుటలో మనము శక్తిమంతులుగా ఉండాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు తన జీవితంలో అధిక స్థానం దేనికి ఇస్తాడు అని అంటే ప్రేమకే ఇస్తాడు. నేను ప్రేమించబడాలి లేక నేను ప్రేమించాలి, నేను ఇతరులను ప్రేమించాలి లేక ఇతరుల చేత నేను ప్రేమించబడాలి. ఆ ప్రేమకు ఎంత విలువిస్తున్నాడో మీకు ఇప్పటికీ అర్థమైంది. ప్రపంచంలో 365 రోజులు జరుపుకునే కొన్ని ప్రత్యేక దినాల్లో ఒక దినాన్ని ప్రేమ దినముగా మనిషి ఏర్పాటు చేసుకొని దానిని కూడా చక్కగా ఘనపరుస్తూ పండుగగా ఆచరిస్తున్నా. సో దాని పేరే వ్యాలంటైన్స్ డే. ఇంతకీ వ్యాలంటైన్స్ అనే ఈ డే, ఈ రోజు ప్రేమికుల దినమని ఇది ఎలా వచ్చింది అని అంటే చరిత్రలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ప్రియులారా ఆలోచనలు ఉన్నాయి. అయితే ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనము తీర్పు తెచ్చలేం. కానీ ఏదేమైనా ఒక తలంపు ఏంటంటే రోమా సామ్రాజ్యాన్ని క్లాడియస్ II అనే ఒక రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆ దినాల్లో శత్రువులతో పోరాడాల్సి వస్తే నాకు సైన్యం ఎంతైనా అవసరం అనుకున్నాడట ఈ రాజు. అందుకని దేశంలో చాటింపు వేయించాడు. యవనస్తులారా, మీ యవన బలాన్ని దేశ సంరక్షణ కోసం, ఆర్మీ కోసం ఉపయోగించాలి. కనుక మీరందరూ సైన్యంలో చేరండి, ట్రైనింగ్ ఇస్తాను అని చాటింపు వేయించాడట. కానీ ఆ సమయంలో ఆ చాటింపుకు ప్రతిస్పందనగా యవనులు చాలామంది వెనకంజే వేశారు, కానీ ముందుకు రాలేకపోయారు. దాంతో ఈ క్లాడియస్ II అనే రాజు ఆలోచించాడట, అసలు ఎందుకు యవన బిడ్డలు ఈ ఆర్మీలో దేశ సంరక్షణ కోసం జాయిన్ అవ్వాలి, యుద్ధాల కోసం సన్నిద్ధం అవ్వాలి, కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని. అప్పుడు ఈ రాజుకి అర్థమైన మ్యాటర్ ఏంటంటే యవన కాలంలో వీరు వివాహాలకు, కుటుంబ జీవితాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా గ్రహించారు. దాంతో తన రాజ్యంలో కొన్ని సంవత్సరాల పాటు, మరి సుమారు కొంతమంది 5 అంటారు, కొంతమంది 3 అంటారు, సరే ఎన్ని సంవత్సరాలైనా నా పరిపాలనలో ఇన్ని సంవత్సరాల పాటు వివాహాన్ని నిషేధిస్తున్నాను అని జీవో పాస్ చేశాడట. దాంతో ఆ టైంలో చాలామంది ప్రజలు గలిబిలయ్యారు. ప్రియులారా, కొంతమంది ఏమో రాజు మాటే చెల్లును కదా అన్నట్లుగా మౌనంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యంలో నోబెల్ వ్యాలంటైన్ అనే ఒక క్రైస్తవ దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. సో వ్యాలంటైన్ అసలు పేరు నోబెల్ వ్యాలంటైన్.
ఈయన క్రైస్తవుడు అంత మాత్రమే కాదు, యవన కాలంలో దేవుని పరిచర్య చేయడానికి నిలబడిన వ్యక్తి. ఇతడు రాజు జారీ చేసిన ఈ చట్టము తప్పు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, సో వివాహాన్ని నిషేధించకూడదు అని రాజు ఆజ్ఞను కొంత నిర్లక్ష్యం చేసి లేక ప్రక్కన పెట్టి రహస్యంగా వివాహాలు జరిగించటం, కుటుంబ వ్యవస్థల్లోనికి అనేకలను నడిపించడం, ప్రోత్సహించడం చేస్తున్నాడట. మరి ఇది దాగేది కాదు కదా. చివరికి ఈ వార్త ఆనోట క్లాడియస్ II మహారాజుకి తెలిసింది. దాంతో అతడు ప్రియులారా మరి ఈ నోబెల్ వ్యాలంటైన్ బంధించాడు, కఠినముగా శిక్షించాడు. చివరికి ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఇప్పుడైనా నా ఆజ్ఞకు లోబడి ఈ వివాహాలు ఆపే, యవనస్తులను సైన్యము కొరకు నువ్వు ప్రోత్సహించు, లేదా నీకు మరణశిక్ష అని అన్నాడు. 600 106 నేను నీ ఆజ్ఞనకు లోబడను, కానీ మరణించడానికైనా మరణిస్తాను, ఈ వివాహ వ్యవస్థను లేక కుటుంబ వ్యవస్థను నేను ప్రోత్సహిస్తాను తప్ప నేను అడ్డుపడను అని తిరుగుబాటుగా చెప్పాడట. దాంతో చెరసాల్లో వేయించేశాడు, కఠినంగా శిక్షిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులారా ఈ నోబెల్ వ్యాలంటైన్కు తెలిసిన వారందరూ, ఈయన ద్వారా వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన కుటుంబ యవన బిడ్డలందరూ పరామర్శించడానికి ప్రియులారా అతను చూచిపోవటానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఎదుటైనా నవ్వుతూనే ఉన్నాడు, చాలా హ్యాపీగానే ఉన్నాడు. ఆ టైంలో ప్రియులారా ఇంకొద్ది దినాల్లో క్లాడియస్ II అనే రాజు ఈ నోబెల్ వ్యాలంటైన్ని చంపేస్తాడు అనటానికి ముందుగా ఒక కార్యం జరిగిందట. ఆ కార్యం ఏంటంటే, ఆ జైలు అధికారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె గుడ్డిది, చూపు లేనిదట. సో దాంతో ఈ నోబెల్ వ్యాలంటైన్ ఒక దైవజనుడు, ప్రార్థనాపరుడని గుర్తించి ఈ జైలు అధికారి ఆయన కుమార్తెను, ఆ పుట్టి గుడ్డితనం కలిగిన ఆ సహోదరిని ఇతని దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించాడు. మహా అద్భుతం జరిగింది చరిత్రలో. ప్రియులారా అద్భుతం ఏంటంటే, ఈ నోబెల్ వ్యాలంటైన్ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ పుట్టు గుడ్డితనముతో ఉన్న ఆ సహోదరికి చూపును దేవుడిచ్చాడు. ఆ తర్వాత నుండి నోబెల్ వ్యాలంటైన్ మరణ శిక్షకు గురయ్యే ఆ చివరి కొద్ది దినాలు కూడా ప్రతిరోజు ఈ సహోదరి నోబెల్ వ్యాలంటైన్తో గడుపుతూ, అంటే ఆత్మ సంబంధంగా ప్రోత్సాహంతో, ప్రేమతో ప్రియులారా మరి పరిచర్య విషయాలు, ఆత్మీయ విషయాలు నేర్చుకుంటూ అలా కొనసాగిందట. వాళ్ళ మధ్యలో ఒక ఎనలేని విడదీయరని ఒక ప్రేమ బంధం ఏర్పడిందట ఆ జైల్లోనే. ఆ టైంలో చివరికి ఎంత ప్రేమ బంధం ఉన్నా, ఎంత జైలు అధికారైనా తన ప్రయత్నాలు ఏమీ కుదరలేదు. క్లాడియస్ II నిర్ణయించిన రోజు నోబెల్ వ్యాలంటైన్ని ఉరిదీసి చంపేశారు. ప్రియులారా ఆయన చనిపోవటానికి ముందుగా ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఆమె యోగక్షేమాలు, ఆమె ప్రభు కోసం ఎలా బ్రతకాలు అవన్నీ వివరించి రాస్తూ ముగింపులో ఇట్లు ప్రేమతో నీ వ్యాలంటైన్ అని పెట్టాడట. సో ఆఖరులో ఏమన్నాడంటే, ప్రేమతో నీ వ్యాలంటైన్ అని సంతకం చేశాడట. దాంతో ఆ రోజున ప్రపంచ చరిత్రలో ఇది జరిగింది ఎప్పుడంటే క్రీస్తు శకం 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ రాత్రికాలం ఆయన్ని ఉరిదీసి చంపేశా. సో ఆ లెటరు ఆ ఫిబ్రవరి 14 ఉదయమనే ఆ జైలు అధికారి కుమార్తెకు వ్యాలంటైన్ అందించాడు. ఆ లెటర్ చదివి కన్నీరు మున్నీరు అయిపోయింది. నన్ను ఎంతగా ప్రేమించాడు, నన్ను ఇంతగా క్రీస్తు ప్రేమకు దగ్గర చేశాడు, నేను ఆయనను నా జీవితకాలం మర్చిపోలేను అని ప్రియులారా ఆమె ఎంతగానో తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచింది. ఆయన ద్వారా కుటుంబ వ్యవస్థలోనికి వచ్చి ప్రభు ప్రేమను ఎరిగిన అనేకులు ఆ దినాల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఏటేటా మన దైవజనుడు మనకు పంచిన దేవుని ప్రేమ, వైవాహిక ప్రేమ మనము గుర్తుండిపోయేలాగా, ఆయన చరిత్ర భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలాగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వ్యాలంటైన్ డేగా జరుపుకుందాం. ఆయన ప్రేమ, ఆయన చేసిన పరిచర్యను, ఆయన చూపిన ప్రేమను తలపోసుకుంటూ కృతజ్ఞతా భావాన్ని మనం వ్యక్తపరచుదాం అని అప్పటి నుండి ఏటేటా ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే జరుపుతున్నారు అని ఇది ఒక అనేక కథనాల్లో ఇది ఒక కథనం. సరే, ఏది ఏమైనా రాను రాను దీంట్లో దైవ ప్రేమ పోయింది, పరిచర్య ప్రేమ పోయింది, లోక ప్రేమ వచ్చేసింది. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే అంటే పార్కుల్లో తిరగటం, రహస్య స్థలాల్లో తిరగటం, ప్రియులారా ఎక్కడెక్కడో అసభ్యకరమైన కార్యాలు చేయటం, ఏవేవో పనికిమాలిన పనులకు ఆ యవన బిడ్డలు ఆకర్షితులై దేవుని ప్రేమ కంటే, పరిచర్య ప్రేమ కంటే, దైవ సేవకుల ప్రేమ కంటే ఈ సాతాను యొక్క ఉచ్చులో జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నా. సరే, ఏదేమైనా
ఈ రోజున ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రేమను గురించి ఒక వాక్యాన్ని అందిస్తూ ఉన్నా. ఆ ప్రేమ వ్యాలంటైన్ ప్రేమ గురించి కాదు, మన ప్రేమ గురించి కాదు, కానీ దేవుని ప్రేమ గురించి మనకు నేర్పిస్తున్నా. పౌలు గారి ప్రార్థన అదే, మీరు దేవుని ప్రేమను గ్రహించుటలో, ఎరుగుటలో, తెలుసుకొనుటలో శక్తిమంతులుగా ఉండాలి. కారణం ఏంటంటే, ఇంతకు మునుపు నాన్నగారు పాడిన పాట మనం ఎరుగుదుమో, తల్లిదండ్రుల ప్రేమ ఉంది కానీ నీడలా గతించిపోతుంది. కన్నబిడ్డల ప్రేమ ఉంది, అది ఒక కళలా ఉంటుంది. కళ ఎంతసేపు ఉంటుందండి? మా అంటే నిద్రలో 10 నిమిషాలు ఉంటుంది, లేదా ఒక గంట వస్తుంది. కానీ అప్పుడే ఇది కళ అనుకుంటాం నిద్ర లేచి. సో కళలా ఉంటుంది, అలా కరిగిపోతుంది కన్నబిడ్డల ప్రేమ. భార్యాభర్తల ప్రేమ కూడా అలాంటిదే, పువ్వులా వికసిస్తుంది. కానీ ఏ రోజు వాడిపోతుందో రాలిపోతుందో తెలియదు. బంధుమిత్రుల ప్రేమ కూడా నూనె లాంటిది. ప్రియులారా, ఆ దీపము నూనె ఉన్నంత కాలము ఎలా వెలుగుతుందో, నూనె అయిపోయాక దీపం ఎలా ఆరిపోతుందో, మన దగ్గర సిరి సంపదలు, అధికారాలు, ఆధిక్యతలు ఉన్నప్పుడు మా బాబాయ్, మా మామయ్య, మా అత్త, మా అమ్మ, మా పిన్ని అంటూ బంధువులందరూ ప్రేమను పంచుతారు. కానీ ఆ ప్రేమ దీపము వంటిదే. నూనె అయిపోయాక దీపం ఆరిపోయినట్లే ఈ ప్రేమ బాంధవ్యాలు, భావబాంధవ్యాలు కూడా ఆగిపోతాయి, ఆరిపోతాయి. ఇలా ధరలో ఉన్న ప్రేమలన్నీ కూడా పనికిమాలిన ప్రేమలే, స్వార్థపూరితమైన ప్రేమలే. కానీ పౌలు గారి ద్వారా దేవుడు అంటున్నాడు, నా ప్రేమను మీరు రుచి చూడాలి, నా ప్రేమను మీరు తెలుసుకోవాలి, నా ప్రేమను తెలుసుకొనుటలో మీరు శక్తిమంతులుగా మారాలి. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. ఇది నా ఆకాంక్ష, ఇది నా ప్రార్థన అని దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నా. మరి దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పదో, ఆయన ప్రేమను నువ్వు నేను ఎరిగినామా, తెలుసుకున్నామా, గ్రహించామా ఆలోచన చేయాలి. దేవుని ప్రేమ ఎలాంటిది అని వాక్యం దగ్గరికి వస్తే, దేవుని ప్రేమ ఎలాంటిదో ప్రియులారా, ఒక 3 మాటల్లో మొదటి మాటగా దేవుని ప్రేమ ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచన ప్రకారంగా దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మారని ప్రేమ. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. చూడండి, మలాకీ గ్రంథంలో దేవుడు తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడో పాత నిబంధన 786వ పేజీ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఎలా ఉన్నది, యెహోవానైన నేను మార్పు లేని వాడను, అనగా మారని వాడను. ఇప్పుడు దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు అని తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు అని అంటే ఆయన చూపే ప్రేమ కూడా ఎలాంటిది? మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. అందుకే దీనికి మరొక వాక్యముగా ఇదే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఇలా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఎలాంటి ప్రేమ చూపించావయ్యా? నీ ప్రేమలో ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రభు అనంటే, నేను మారని వాడను, మార్పు లేని వాడను. నా ప్రేమ కూడా మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ. ఇంతకు మునుపు మనం విన్నట్లుగానే తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ధరలో ఉన్న ప్రేమలన్నీ మారిపోతాయి. పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, ప్రియులారా సమయాన్ని బట్టి అన్నీ మార్పు చెందుతాయి. ఇప్పుడున్నట్లుగా రేపు ఉండదు ప్రియులారా. అయితే పెరగచ్చు, లేకపోతే శూన్యమైపోవచ్చు. ఇప్పుడున్నట్లుగా భవిష్యత్తులో ఉండవు, కనుమరుగైపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయనే ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రేమ కూడా మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. అందుకే మలాకీ ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మారని ప్రేమ. ఈ రాత్రి ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇలాంటి మారని ప్రేమ ఆనాడు ఇశ్రాయేలుల ఎడలే కాదు, కానీ ఈ రాత్రి మన ఎడల కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎందరో నిన్ను ప్రేమిస్తారు, లేక నువ్వు ఎందరినో ప్రేమించి మోసపోయి ఉంటావు. ప్రియులారా, ప్రేమలో మార్పులు వచ్చేసి మానసికంగా నలిగిపోతూ ఉండుంటావు. కొన్నిసార్లు నమ్మించి ఇలా నట్టేట్లు ముంచేశాడని జీవితం మీద విరక్తి భావంతో బ్రతుకుతూ వస్తున్నావేమో. అయితే ఈ రాత్రి నీకు శుభవార్త, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మారని ప్రేమ, అది మార్పు లేని ప్రేమ అని దేవుడి రాత్రి తన ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమయ్యేలా తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అది ఎలాంటిదో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటే, రెండవదిగా దేవుని ప్రేమ మరువని ప్రేమ. ఒకటి మార్పు లేని ప్రేమ లేక మారని ప్రేమ, రెండవది మరువని ప్రేమ.
యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుడు ఇలా అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. మన బాధలు, మన కష్టాలు, శోధనలు, శ్రమలు, ఎలాంటి పరిస్థితులు మనలను చుట్టుముట్టినా మనలను మరువక, మనలను ప్రిలరా మరువక, విడువక, ప్రిలరా మనలను ప్రేమించే మరువని ప్రేమ ఎవరిదంటే దేవాది దేవునిదే. ఎలాంటి పరిస్థితులైనా ఈ ప్రేమ మనలను మరువదు. అందుకే ఇదే యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఈ మరువని ప్రేమతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనలను మరువక నేను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా దేవుడు ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ప్రభువా, ఎలాంటి ప్రేమయ్యా? మరువని ప్రేమ చేత, తాళిమి చేత నేను ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను విమోచించాను. సో దేవుని ప్రేమ మొదట మార్పులేని ప్రేమ, రెండవదిగా మరువని ప్రేమ. ప్రియులారా, దేవుని ప్రేమ మారని ప్రేమ, రెండవదిగా మరువని ప్రేమ. ఇప్పటికే నువ్వు ఎందరో గుర్తుండిపోవాలని బహుశా ఈ లోకంలో ట్యాటూలు కూడా వేయించుకుంటున్నావు. నీ భర్త పేరు వేయించుకొని ఉంటావు, నీ ప్రియుడి పేరు, ప్రియురాలి పేరు నీ చేతుల మీద, గుండె మీద ఎక్కడెక్కడో వేయించుకొని ఉంటావు. వాళ్ళు మర్చిపోయారు ఇది అట్లాగే ఉంది, నువ్వు అట్లాగే ఉన్నావు, నువ్వు రాయించుకున్న ఆ పేర్లు అట్లాగే ఉన్నాయి. కానీ ప్రేమలో మాత్రం ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇప్పటిలాగా నీతో మాట్లాడకుండా, నీ ఫోన్ ఎత్తకుండా, నీతో మనసు విప్పి ప్రియులరా తన జీవితాన్ని, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, నువ్వు అనుకున్నవారు ఈ లోకంలో మనుషులందరూ ఇలాంటి వారిగా ఉన్నారేమో. కానీ రాత్రి కాలాలు మారిన, స్థలాలు మారిన, పరిస్థితులు మారిన, ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా మనం ప్రయాణం చేస్తున్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రేమ నిన్ను మరువదు. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో, తల్లి ప్రేమ అన్నిటికంటే గొప్పది ఈ సృష్టిలో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తల్లి అయినా తన ప్రేమ మర్చిపోయేలా చేసుకుంటుందేమో, కానీ నా ప్రేమ నిన్ను మరువదు అని దేవుడు మాట్లాడుతున్నా. మూడో మాటగా దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమో అని ఆలోచిస్తే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దేవుని ప్రేమ విడువని ప్రేమ. చూడండి, ఇర్మీయా తన ప్రవచన గ్రంథములో దేవుని ప్రేమ గురించి దేవుడు అక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3వ వచనంలో ఇలా ఉన్నది, చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నారు గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సో దేవుని ప్రేమ శాశ్వతమైనది, అనగా విడువనిది, మరువనిది, మార్పు లేనిదే మాత్రమే కాదు, ఈ ప్రేమ మనలను చేయి విడువనిది. ఎంత గొప్ప తలంపు చూడండి. ఇలా చెప్పాలంటే దేవుని ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు నేను కేవలం 3 మాటలే చెప్పా. అది మారనిదని, మరువనిదని, విడువనిదని. కానీ ఇలా వర్ణించాలంటే నేను అంటాను, ఆ ప్రేమ గురించి వర్ణించడానికి భాష చాలదు. ఆ ప్రేమ గురించి వర్ణించడానికి ప్రియులారా కలము చాలదు, రాయటానికి పెన్ను చాలదు, పేపర్ చాలదు, మన జ్ఞానము చాలదు, అసలు ఈ ఆయుష్కాలమే చాలదు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు మన మూలవాక్యము, ఇలాంటి మారని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ తెలుసుకొనుటలో, గ్రహించుటలో మీరేం చేయాలో తెలుసా? వేరుపారి శక్తిమంతులగునట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. పౌలా, ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అనంటే మారనిది, మరువనిది, విడువనిది అని నేను ఆపలేకపోతున్నా అని అంటూ పౌలు అంటున్నాడు. మనం చదువుకున్నామే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ఆ ప్రేమ వెడల్పు ఎంతో నేను చెప్పలేనయ్యా. ఒకవేళ చెప్పాల్సి వస్తే, అయ్యా నీ ప్రేమ ఎంత వెడల్పు అయ్యా, నీ ప్రేమ ఎంత వెడల్పు? వెడల్పు అంటే విశాలం. ఎంత విశాలమైనది ప్రభు అనంటే ప్రభు అంటాడు, ఈ ప్రపంచంలో అన్ని దేశాలను ప్రేమించే అంత విశాలమైన వెడల్పు ప్రేమ నాది, అన్ని జాతులను ప్రేమించే అంత విశాలమైన ప్రేమ నాది, అన్ని భాషలు మాట్లాడే వారిని ప్రేమించగలిగిన ప్రేమ, అంత వెడల్పైన ప్రేమ నా ప్రేమ అని అంటాడు. సో దేవుని ప్రేమ ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ ప్రేమించే అంత విశాలమైన మనస్సున్న దేవుడు, అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. అంతేకాదు పౌలు అంటున్నాడు, ఆ ప్రేమ పొడవు ఎంతో మనం తెలుసుకోవాలి. ఎంతయ్యా ప్రేమ పొడవు? ఆ ప్రేమ పొడవు ఎంతంటే నిత్యమైనది, అంటే హద్దు లేనిది, దానికి షరతులు లేవు.
దానికి కండిషన్స్ లేవండి, నిత్యము ఉండేది. నువ్వు ఎంత ఆ ప్రేమలో ప్రియులరా పారుతావో, లేక వేరు తన్నుతావో, ఎంతగా లోపలికి వెళ్ళిపోతావో అంత దూరం ఆ ప్రేమ కపటము లేనిదిగా, ప్రియులారా అంత స్వార్థము లేనిదిగా, మంచి ప్రేమగా ఉంటుంది. ఆయన ప్రేమ వెడల్పు ఎంతంటే విశాలమైనది. ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమించే అంత విశాలమైన వెడల్పైన ప్రేమ. పొడవెంతంటే నిత్యమైనది, దానికి షరతులు లేవు, దానికి హద్దులు లేవు, దానికి ఫుల్ స్టాపే లేదు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఆ దేవుని ప్రేమ ఎత్తు కూడా మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. ఎంత ఎత్తు ప్రభు నీ ప్రేమనంటే, నా ప్రేమ ఎత్తు అపారమైనది. ఒక మాటలో చెప్పాలంటే పరలోకమంత ఎత్తైనది నా ప్రేమ. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. పరలోకమంత ఎత్తైనది, అపారమైన ప్రేమ నా ప్రేమ అని దేవుడు మనకి రాత్రి గుర్తు చేస్తున్నాడు. ప్రభువా నీ ప్రేమ లోతు ఎంతయ్యా అనంటే చెప్పనాశక్యము కానంతది. ఒక్క మాటలో చెప్పాలంటే పతనాస్థితిలో పడిపోయామే, పాతాళానికి వెళ్ళిపోతున్నామే, ఆ పాతాళముల నరకపు కూపములో ఉన్న మనిషిగా ఉన్న నిన్ను అలా అందుకునే అంత లోతైన ప్రేమ, నీ దగ్గరికి వచ్చే అంత లోతైన ప్రేమ, పాడైపోయిన పతనమైపోయిన పాతాళానికి వెళ్ళిపోతున్న నీ స్థానములో నిలిచి నిన్ను తప్పించడానికి లోతుగా దిగిపోయేంత ప్రేమ నా ప్రేమ. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కేవలం మారనిది, మార్పులు విడువనిది, ప్రియులారా మరువనిదని ఏదో కట్టే కొట్టే తెచ్చేలా సింపుల్గా చెప్పేస్తే అయిపోయింది అనుకుంటానికి లేదు. ఆ ప్రేమ వెడల్పు ఎంతో, లోతెంతో, ఎత్తెంతో, ప్రియులారా అది ఎంత పొడవైనదో మనము అర్థం చేసుకోవటానికి ఈ ఆయుష్కాలం చాలదు. ప్రియులారా మనము గ్రహించటానికి ఈ యొక్క మన జ్ఞానము చాలదు. అయితే ఏదో ఒక కోణములో కొంతైనా ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని పౌలు గారు ఆనాడు సంఘాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంత ఎత్తైన నీ ప్రేమ, ఇంత లోతైన నీ ప్రేమ, ఇంత వెడల్పైన నీ ప్రేమ, ఇంత గొప్ప పొడవైన నీ ప్రేమ, మారనిది, మార్పు లేనిది, విడువనిది, మరువనిది, ఇలాంటి గొప్ప ప్రేమ నీ పిల్లలు, సంఘ బిడ్డలు ఎరగాలి. ఆ ప్రేమను అనేకులకు పంచాలి. అలాంటి శక్తిమంతులుగా సంఘ బిడ్డలను స్థిరపరచేయని ఆనాడు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నా. నేడు చాలామంది దేవుని ప్రేమ విషయంలో ఎలా ఉన్నారంటే కేవలము కొలంబస్ లాగా ఉన్నారు. ప్రియులారా కొలంబస్ అంటే తెలుసా మీకు? కొలంబస్ అంటే ఒక శాస్త్రవేత్త. ఈ కొలంబస్ దేనికి కనుక్కున్నాడంటే ప్రపంచంలో అమెరికాను కనుగొన్నాడు. ప్రియులారా ప్రపంచంలో అప్పటిలో ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సముద్ర మార్గం గుండా, లేకపోతే ఎడారులు గుండా, అరణ్యాలు గుండా ఇంకెక్కడ జనసమూహం ఉన్నారు, ఇంకెక్కడ ప్రజలు ఉన్నారో అలా దేశాలను కనుక్కోవటానికి అప్పట్లో ప్రయత్నాలు చేయగా ఇన్ని దేశాలు ఈ రోజున ప్రపంచ పటంలోనికి వచ్చాయి. అలా ప్రపంచ పటంలో ఈరోజు అమెరికా అనేది ఉంది, అగ్రరాజ్యంగా ఉందంటే దీన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే కొలంబస్. ఇప్పుడు నేను అంటాను, దేవుని ప్రేమ కనుగొనే విషయంలో లేక ఎరిగే విషయంలో మనందరం కొలంబస్ లాగా ఉన్నాం. అదేంటి పాస్టర్ గారు అంటారా? ఇప్పుడు విడమర్చుతాను, చెప్తున్నాను వినండి. అమెరికానైతే కొలంబస్ కనుక్కున్నాడు, కానీ ఆ అమెరికా యొక్క అందచందాలు చూడకుండానే, అమెరికాలో ఉన్న నదులు, సరస్సులు, ప్రియులారా ఆ అందమైన ఆ ప్రకృతి, ఆ సోయగాలు ఇవేమీ చూడకుండానే జీవితాన్ని ముగించేశాడు. ఈ రోజున మనం కూడా దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, మారని ప్రేమ, మార్పులేని ప్రేమ, విడువని ప్రేమ, ఇలా పదాలైతే చెప్తూ అది దేవుని ప్రేమ అని ఆ ప్రేమను అంతవరకే ఆగిపోయాం. ఆ ప్రేమ లోపల ఉన్న ఆ లోతు, ఆ ఎత్తు, ఆ పొడవు, ప్రియులారా ఆ వెడల్పు, వీటిని వాటిని అనుభవించే జీవితం మనం ఇంకా పరిపూర్ణంగా పొందుకోలేకపోయినా కొలంబస్ లాగానే ఉన్నామేమో అన్నట్లుగా ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో చూస్తే అట్లాగే ఉన్నట్లుగా అర్థమవుతూ ఉన్నది. ఏది ఏమైనా ఈ వ్యాలంటైన్స్ డే రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ప్రేమలో వేరుపారిన వారిగా, ఆ ప్రేమ ఎంత అమూల్యమైనదో గ్రహించేవారిగా, కడ వరకు మనుషుల ప్రేమైనా మారిపోద్ది, మర్చిపోద్ది, వదిలేస్తుంది. ఆయన ప్రేమ మనలను విడువదు, ఎడబాయదు అని ఆ ప్రేమ యొక్క అనుభవాల్లో, ఆ అగాపే ప్రేమలో మనము స్థిరపరచబడి ముందుకు కొనసాగాలనే మొదటి విషయంగా దేవుడు ఇప్పటి వరకు మనకు గుర్తు చేశారు. లేకపోతే దేవుని ప్రేమలో రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఆ రెండో విషయం ఏంటంటే లేఖనములో దేవుడు ఇలా చెప్పారు, ఏమని? ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ ప్రేమను మాటతో కాదట, ఆ ప్రేమను ఇంకొక రూపంలో కాదట, క్రియలతో మనం ప్రేమించాలట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే మాటలతో, లెటర్లతో కాదు, క్రియలతో మనం ప్రేమించాలి. ఈ మాట ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. రాసింది ఎవరంటే అపోస్తలుడైన యోహాను తన పత్రికలో రాశాడు.
నాలుకతో మాటతో కాక క్రియలతో సత్యముతో మనం ప్రేమించాలి అన్నట్లుగా. ఇప్పుడు ఆ మాట దేవుడే రాయించాడంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ మాట రాయించిన దేవుడు కూడా క్రియలతో మనలను ప్రేమించాలి కదా. మరి దేవుని ప్రేమ క్రియలేంటి? దేవుని ప్రేమ క్రియలు అనగా కార్యాలు. ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాను అన్నాడు కదా. అది మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, విడువని ప్రేమ అన్నాడు కదా. ప్రభువా, అది పదాలకేనా, లేదా ఆ ప్రేమ యొక్క కార్యాలు ఏమైనా మా పట్ల చేస్తున్నావా, చేసావా, చేయబోతున్నావా అని అడిగితే దేవుడు కూడా తన ప్రేమను పదాలతో మాటలతో కాక కార్యాలతో మన పట్ల చూపిస్తున్నాడు. ఆ ప్రేమ కార్యాలు ఎలాంటివో ఒక 4-5 విషయాలు లేఖనంలో నుండి మనకున్న సమయంలో వచనాలు చదువుకొని అవుట్లైన్గా జ్ఞాపకం చేసుకొని, ఇంత గొప్ప ప్రేమ కార్యాలతో మనలను ప్రేమిస్తున్న దేవునికి ఈ రోజున మరింత మన జీవితాలను సమర్పించుకుంటూ ముందుకు సాగిపోవటానికి ఒక తీర్మానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నానని మాటతో కాక తన ప్రేమను కార్యాల రూపంలో చూపిస్తున్నాడు. మొదటి కార్యం ఏంటో తెలుసా? మనము పాపులమై ఉండగా మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాను అనటానికి తన ప్రేమతో చేసిన మొదటి కార్యం తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటమే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో అపోస్తలుడైన యోహాను ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు, దేవుడు ప్రేమ స్వరూపి ఆ మాట మాట్లాడుతూ 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవునిని ప్రేమించటం కాదు కానీ తానే మనలను ప్రేమించాడు. ఆ మాట, ఆ ప్రేమ మాటతో నాలుకతో కాక క్రియలలో చూపించాడు. ఆ క్రియలే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాను. ఇది ప్రేమ కార్యాలలో మొదటి కార్యము. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సంగమా, ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేశాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతులుగా పాపములో బ్రతుకుతున్నారు. రోమా 3:23 ఉంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. అందరూ, దీంట్లో స్త్రీ అని లేదు, పురుషులని లేదు, కులాలకు అతీతంగా, దేశాలకు, భాషలకు, ఏమండి, అర్హతలకు, అధికారాలకు అతీతంగా అందరం పాపులమే. ఇలాంటి పాపములో ఉన్న మనము పరిశుద్ధపరచబడాలి, లేదా ఆ పాపం వల్ల వచ్చే జీతం దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోతాం. దాని పేరే నరకం. మరి ఇలాంటి పాపములో ఉన్న మనకు ప్రాయశ్చిత్తం ఏమిటి? విడుదల మార్గం ఏమిటి? పాత నిబంధన కాలంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ పాపము నుండి విడుదల కొరకు మొదట మనిషి ఎదుట ఒక మార్గం కనపడింది. ఆ మార్గం ఏంటంటే ధర్మశాస్త్రం. లేఖనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు తన పిల్లలకైనా ఈ లోకానికైనా ధర్మశాస్త్రానికి ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదివి తప్పేంటో తెలుసుకొని ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి, ఆ తప్పు చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అని ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడట. అంటే పాపము నుండి విడుదల పొందటానికి ఒక మార్గంగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ క్రొత్త నిబంధనలో పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ ధర్మశాస్త్రం మనిషిని పాపం నుండి విమోచించిందా, విడిపించిందా, ఫలితం ఏమిచ్చింది ధర్మశాస్త్రం అనే మాట గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉన్నది, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమైపోయింది. సో ధర్మశాస్త్రం చదివే కొద్దీ తప్పులు ఎక్కువే చేస్తున్నాడు. ప్రియులారా, ఆ పుస్తకాలు, వేదాలు ఇవన్నీ చదివే కొద్దీ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు, పాపంలో పెరుగుతున్నాడు, కానీ పునీతుడు కాలేకపోతున్నాడు. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు అంటున్నాడు, ఎవడును ఆ ధర్మశాస్త్రం చేత, ఆ వేదాల చేత, ఆ పుస్తకాల చేత, ఆ అక్షరాల చేత నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. సరే, రెండవదిగా మన పాప ప్రాయశ్చిత్తము కొరకు ప్రభు ఒక మార్గాన్ని పెట్టాడు. ఆ మార్గం ఏంటంటే బలులు. సో నీ పాపం పోవాలంటే ఇదిగో నిర్దోషమైన పవిత్రమైన ఒక పశువును తీసుకురా, ఒక పక్షిని తీసుకురా, కోడినో, మేకనో, ఎద్దునో నీ స్థాయికి తగినట్లుగా నీకు అందుబాటులో ఉన్నదాన్ని తీసుకురా. వాటిని తీసుకొచ్చాడు. కానీ రాను రాను మనిషి ఏమైపోయాడంటే తప్పు చేస్తే నాకు నష్టమే ఉంది,
ఆ పశువు చచ్చిపోద్దులే, ఆ కోడి చచ్చిపోద్దులే, ఆ పావురం చచ్చిపోద్దులే అన్నట్లుగా మరీ అధికంగా పాపంలో పడిపోయాడు. పునీతుడు అవ్వాల్సిన వాడు, నీతిమంతుడు అవ్వాల్సిన వాడు ఇంకా మరెక్కువ పాపంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ బలులో ప్రక్రియ కూడా మనిషిని నీతిమంతుడిగా మార్చగలిగిందా లేదా ఫెయిల్ అయిపోయిందా? పౌలు గారు ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక ప్రియులరా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 10వ అధ్యాయము 3-4 వచనాల్లో, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సో ఈ ప్రక్రియ కూడా విఫలమైపోయింది. ఆ తర్వాత దేవుడు ఆలోచించి మనకు ప్రియులారా పాపము నుండి విడుదల, పరిహారము, పునీతులు గావించడం కొరకై మరొక ప్రక్రియ ఆలోచించి ముందుకు తీసుకొచ్చాడు. ఆ ప్రక్రియ ప్రవక్తలను లేపాడు, దైవజనులను లేపాడు, నాయకులను లేపాడు. వీరు వచ్చి ప్రవచించేవారు, గద్దించేవారు, దేవుని మాటను హెచ్చరిక చేసేవారు. వినేవారు వింటున్నారు, నువ్వు చెబితే నేను వినాలా అన్నట్లుగా ఆ దినాల్లో బరి తెగించి పాపములోనే బ్రతికిన వారు ఉన్నారు. అంటే ఈ ప్రవక్తలు, ఈ నాయకులు, న్యాయాధిపతులు, దైవజనులు, వీరి వల్ల కూడా పాపమునకు పరిహారం అనేది రాలేకపోయింది. అందుకే ఈ ప్రవక్తలు, నాయకులు కూడా విఫలమైపోయారు అన్న మాటను పౌలు గారు కూడా ఇదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా మాట్లాడారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మాట్లాడాడు, కానీ ఉపయోగం ఏముంది? బోధించాడు, కానీ ప్రజల్లో మార్పు లేదు. ఏమండి, 100కి 90%, ఒక 10% ఏదన్నా పశ్చాత్తాపడిన వారు ఉన్నారేమో, కానీ మిగిలిన 90% మంది మొసల కన్నీరు కాచేవాళ్ళు మళ్ళీ ఆ ప్రసంగం అయిపోయాక, ప్రవక్త వెళ్ళిపోయాక, దైవజనుడు వెళ్ళిపోయాక మళ్ళీ షరామావులే. సో పరిపూర్ణంగా వీళ్ళ ద్వారా కూడా మనిషికి విమోచన కార్యం అనేది దొరకలేదు. అప్పుడు దేవుడు తన ప్రేమను ఇలా కాదు, క్రియలలో చూపిద్దామనుకున్నాడు. ఆ క్రియే, ఆ కార్యమే అసలైన కార్యం. మనం నాడు చదువుకున్నామే హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, తన అద్వితీయ కుమారుని, లేక యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, తానే మనల్ని ప్రేమించాడు, క్రియలలో ప్రేమించాడు, కార్యాలు చేస్తున్నాడు, ప్రేమ కార్యాలు. మొదటి కార్యం ఏంటంటే మన పాపముల ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని లోకానికి పంపించాడు. సో ఎంతగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు చూడండి. ఈ రోజున దేవుడు ఆయన ప్రేమ మనకు స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతున్నాడు. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. కుమారుడా, కుమారి, నీకు నీ భర్త ప్రేమ దూరం అవ్వచ్చు, నీ భార్య ప్రేమ దూరం అవ్వచ్చు, తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, లోకస్తుల్లో నాన్న వారి ప్రేమ నీకు దూరం అవ్వచ్చు, కానీ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. దానికి మొదటి రుజువే, మొదటి క్రియే, నీ కొరకు నేను ఈ లోకానికి వచ్చా. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ప్రేమించాను, ప్రేమించబడుతున్నాను అనుకున్న వారందరూ నీ నుండి దూరం అయిపోయారు, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దానికి రుజువే, నీ కోసం నేను అక్కడ నుండి, ఆకాశం నుండి, సింహాసనం ఆసీనుడా అక్కడ నుండి నీ కొరకు నీ లోకములోనికి నేను అరుదించాను అని అంటున్నాడు. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో చేసిన మొదటి కార్యం ఆయన ఈ లోకానికి రావటమే. రెండవదిగా దేవుడు తన ప్రేమతో చేసిన మానవాళి పట్ల రెండో కార్యం ఏంటంటే మన కొరకు ఆయన శిక్ష భరించాడు, లేక మరణించాడు. ఇది తన ప్రేమను వెల్లడిపరచడంలో క్రియల రూపంలో చూపించిన రెండవ క్రియ. మొదటి కార్యమేమో తన ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. రెండవదిగా తన ప్రేమను ఈ లోకముతో రావటంతో ఆపివేయలా, ఇంకొంచెం పెంచాడు, ఇంకొక కార్యం చేశాడు. ఆ కార్యమే మన శిక్ష, మన పాపానికి రావాల్సిన వేళ ఆయన తన దేహంలో భరించాడు. పాపానికి శిక్ష ఏమిటి? రోమా 6:23లో ఉన్నది కదా, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. ప్రియులారా, ఆ మరణము మనల నుండి ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవ్వరూ తప్పించలేరు. కానీ ప్రేమ స్వరూపి ఆ మరణం తాను భరించి మనలను విడిపించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనము బంధించబడాలి, కానీ మన స్థానములో ఆయన బంధించబడ్డాడు. మనం అన్యాయపు తీర్పుకు గురవ్వాలి, లేక మనము తీర్పుకు గురవ్వాలి, కానీ మన స్థానములో యేసయ్య అన్యాయపు తీర్పుకు గురయ్యాడు. వాస్తవానికి మనము కొరడా దెబ్బలు తినాలి, కానీ మన స్థానంలో ఆ దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. నాగటి చాలా దేహమంతా దున్నబడిందండి.
ప్రియులారా, మనము అవమానాలు పొందాలి, కానీ మన స్థానంలో యేసయ్య అవమానం పొందాడు. మనము ముండ్ల కిరీటం పెట్టబడాలి, కానీ మన స్థానంలో యేసుగా ముండ్ల కిరీటం పెట్టబడింది. మనము వస్త్రహీనులం అవ్వాలి, కానీ మన స్థానంలో యేసు దిగంబరిగా ఆ సిలువ మ్రాను మీద వేలాడబడాల్సి వచ్చింది. ప్రియులారా, మనము సిలువను మోయాలి, కానీ మన స్థానంలో యేసు ఆ సిలువను మోసాడు. ప్రియులారా, మనము ఆ మేకులతో కొట్టబడి వేలాడదీయబడాలి, కానీ మన స్థానములో ప్రియులారా యేసు ఆ మేకులతో 3 మేకుల మధ్య వేలాడాడు. వాస్తవానికి మనము ప్రియులారా ఆ దొంగల మధ్యలో ప్రియులారా వేలాడదీయబడాలి, అనగా పాపుల మధ్యలో పాపులుగా మనము చావాలి, కానీ పాపుల మధ్యలో పరిశుద్ధుడుగా దేవుడు మన స్థానములో నిలబడి చనిపోయాడు. మన డొక్కలో బల్లెపు పోటు పొడవబడాలి, కానీ మన స్థానంలో యేసు నిలబడి ఆ పోటును ఆయన భరించాడు. ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు కలువరిశిలలో రక్తాన్ని కాచాడు, ప్రాణాన్ని అర్పించాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇదే ప్రేమ కార్యాలలో 2వ కార్యం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ ప్రేమను మాటతో కాక కార్యాలతో వెల్లడిపరుస్తున్నాడు, క్రియలతో వెల్లడిపరుస్తున్నాడు. ఆ 2వ క్రియ లేక 2వ కార్యం ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎంత ప్రేమ స్వరూపం చూడండి. ఎవరు భరిస్తారని మన కోసం దెబ్బలు? ఎవరు చనిపోతారని మన స్థానంలో? సొంత తండ్రి ఆ పని చేయగలరా? లేకపోతే మన బిడ్డలు మన కోసం ఆ త్యాగం చేయగలరా? ప్రియులారా, మన కోసం కట్టుకున్న భర్త భార్య ఆ త్యాగం చేయగలరా? కానీ యేసయ్య చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదాలతో చెప్పలా, గ్రీటింగ్ కార్డు ఇచ్చి వదిలేలా, లేకపోతే వాచ్ కొనిచ్చి గిఫ్ట్గా ఇచ్చి వదిలేలా. అసలు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. గ్రీటింగ్ కార్డు ఎంతకాలం ఉంటుందండి? లేదంటే ఆ వాచ్ నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఎంతకాలం ఉంటుంది? 1 సంవత్సరం తర్వాత తుప్పట్టిపోద్ది, పాడైపోద్ది, ఎక్కడో మర్చిపోతాం. కానీ ఆయన తన ప్రేమను క్రియలలో వెల్లడిపరుస్తున్నాడు. అసలు ఈ లోకానికి ఆయన నరవతరిగా రావాల్సిన అవసరత లేదు, కానీ నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అనడానికి రుజువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అసలు నిరంతరము జీవించేవాడు, మరణమే లేనివాడు, చావలసిన అవసరత లేదు, కానీ మనలను ఎంతో ప్రేమిస్తున్నాను అనటానికి, మనలను బ్రతికించుట కొరకై ఆయన ఈ లోకములో మన కొరకు మరణించాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ రోజున మనము బ్రతికి బట్టగడుతున్నాం ఆత్మ సంబంధంగానంటే ఆయన మరణించడం ద్వారానే, ఆయన ప్రేమ కార్యం ద్వారానే. జపాన్లో ఆ మధ్యకాలంలో భూకంపం వచ్చింది. చాలా ప్రియులారా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఆ భూకంప తాకిడికి ఎన్నో భవనాలు కూలిపోయాయి. ఆ భవనాల శిథిలాల కింద అనేక మంది చనిపోయారు. ఆ టైంలో ఈ మెటల్ డిటెక్టర్ ఉంటుంది కదా, అలాంటి దాంతో ఒక డిటెక్టర్తో శవాలు ఏ శిథిలాల కింద ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ శవాలను ఐడెంటిఫై చేసే డిటెక్టర్ను వాడుతూ ప్రియులారా అక్కడ ఉన్న అధికారులందరూ శవాలను వెలుగు తీస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక అందరినీ తీసేసాను అనుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుండగా ఈ డిటెక్టర్కి ఒక సిగ్నల్ అందింది ఆ మెషిన్కి. అంటే ఇక్కడ ఎవరో శవం ఉంది, ఎవరిదో ఉంది చూద్దాం అనుకున్నారు. ఆ శిథిలాన్ని తీస్తూ ఉన్నారు. ఎంత తీసినా డిటెక్టర్ అయితే సిగ్నల్ ఇస్తుంది, కానీ శవం కనపడట్లా. చివరికి తీగ కొన్ని అడుగుల లోతులు, అంటే అంత లోతులోకి వెళ్ళిపోయింది ఆ ఒక శవం. ఆ శవం బయటపడింది. దాంతో ప్రియులారా మరి చనిపోయిన శవం ఎవరు అని అంటే ఒక తల్లి చనిపోయింది. ఆ తల్లి చనిపోయింది, కానీ ఆమె చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. ఆమె పొట్టకి లేకపోతే ఆమె దేహానికి ఒక చుట్టబడి ప్రియులారా ఒక మాటలు చెప్పాలంటే చిన్నపిల్లలను ఈ మధ్యకాలంలో పనులు చేసుకోవడానికి వెళుతూ ప్రియులారా ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకొని చిన్నపిల్లలను తగిలించుకొని వెళ్తున్నారు కదా, షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా పనులు కానీ. అలాంటి దాంట్లో ఏ దెబ్బ తగలని ఒక దాంట్లో తన బిడ్డను పెట్టుకొని ఆమె అలా శిథిలాల కింద చనిపోయింది. సరే, ఆ శిథిలాల్లో చనిపోయిన ఆ తల్లి ఆ ఫోన్ చేతిలో ఉంటే ఆ ఫోన్ పట్టుకొని చూశారు. ఆ ఫోన్ని రిపేర్ చేశాక లేకపోతే ఆ బయటికి తీసాక చూస్తే ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది. అంటే SMS ఒకటి రాసింది కానీ ఎవరికి పంపిద్దామని రాసిందో లేకపోతే మామూలుగా రాసిందో కానీ చివరికి చనిపోయింది ఆమె. ఎంతగా రాయబడిన టెక్స్ట్ మెసేజ్ ఏంటంటే, కుమారుడా ఈ రోజున నువ్వు బ్రతుకుచున్నావు, కారణం ఏంటంటే నీ జీవం కోసం
నీ తల్లిగా నేను చనిపోతున్నాను అని రాసిందట. తన కుమారుని బ్రతికించడం కోసం ఆ పడే శిథిలాల యొక్క దెబ్బలు, పిల్లరా, ఆ మరణపు ఆ భయంకరమైన పరిస్థితులు తన దేహంలో తాను భరించి, పిల్లరా, ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టింది, నీ జీవం కోసం ఈ తల్లి మరణిస్తూ ఉన్నది. వెంటనే ఆ తల్లి దేహానికి చుట్టబడి ఉన్న ఆ బ్యాగ్ లాంటిది అదంతా తీసి చూడగా ఆశ్చర్యం, ఒక పసిబిడ్డ అప్పటికి స్పృహ కోల్పోయి ఉన్నాడు, కానీ శ్వాస ఆడుతూనే ఉంది. ప్రిలరా, అతని తర్వాత హాస్పిటల్లో పెట్టారు. ఈ రోజుకి సజీవుడిగానే ఉన్నట్లుగా అప్పట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పిన ఆ కాలానికి సాక్ష్యం చెప్పినట్లుగా వార్తల్లో, ప్రిలరా, ఒక పుస్తకంలో నేను చదివా. సో ఆ తల్లి ఆ వృత్తాంతం అంతటిలో నన్ను ఆకర్షించిన మాట, నా కుమారుణ్ణి నేను బ్రతికించుట కొరకై తల్లిగా నేను మరణిస్తున్నాను. తల్లి ప్రేమ చూడండి, ఇది ఎంత ప్రేమ అంటే, కుమారుని బ్రతికించుకోవటం కోసం తన ప్రాణాలను కూడా లక్ష్య పెట్టనంత, నిర్లక్ష్యం చేసేసినంత, తన ప్రాణాలను లెక్క చేయనంత ప్రేమ తన బిడ్డలలో చూపించింది. శారీరకమైన తల్లిదండ్రులే కొన్నిసార్లు ఇలా ప్రేమిస్తారు కాదంటల్లా, వీళ్ళ ప్రేమనే అమ్మో ఇంత గొప్ప ప్రేమ అనుకుంటే, మరి మన పరమ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడు. మన స్థానంలో ఎవరు నిలబడి మరణించడానికి ఇష్టపడాల, మన పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడాల, కానీ మన దేవుడు మన కోసమై ప్రియులారా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమను ఈ లోకానికి రావటంలో వెల్లడి చేయించాడు. రెండవదిగా ఈ లోకంలో మన కోసం మరణించడంలో తన ప్రేమ కార్యాన్ని నిరూపించాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మరలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత రక్షించెను. సో ప్రేమ చేత దేవుడు చేసిన రెండో కార్యం, మరలను బ్రతికించుట కొరకై ఆయన చనిపోయారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనకు జీవాన్ని తిరిగి ఇవ్వటానికై ఆయన మన కోసం శాపగ్రహే లేక ఆయన మన కోసం చనిపోయాడు. సో ఈ రాత్రి ఇంత గొప్ప ప్రేమ ఏ వ్యాలంటైన్ ఇవ్వలేడు, ఏ తల్లి ఇవ్వలేడు, ఏ తండ్రి ఇవ్వలేడు, ఏ భర్త ఇవ్వలేడు, ఏ భార్య ఇవ్వలేడు. చూపించిన ఆ ప్రేమ తాత్కాలికమే, కానీ ఈ దేవుని ప్రేమ ఏ ప్రతిఫలము అపేక్షించకుండా, స్వార్థము లేకుండా ప్రియులారా మన కొరకు ఎంత గొప్ప కార్యం చేస్తుందో ఆలోచన చేయండి. సో దేవుడు తన ప్రేమతో చేస్తున్న మూడవ కార్యం, మనము ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడట. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మోషే ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా మాట్లాడుతున్నాడు, అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, ఎందుకంటే యెహోవా నిన్ను ప్రేమించెను కనుక. ఆ ప్రేమను క్రియలలో చూపిస్తున్నాడు, కార్యాలలో చూపిస్తున్నాడు. మూడవ కార్యం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను. సో ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దానికి క్రియలలో మొదట ఆయన ఈ లోకానికి రావటం, రెండవదిగా నా స్థానంలో ఆయన మరణించడం, మూడవదిగా మన శాపాలను ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఇంకా నువ్వు కృంగిపోకరలా, ఏంటి దరిద్రం, ఈ శాపం, లేకపోతే పూర్వీకుల దోషం అంటూ మనము గతాన్ని ప్రస్తుతాన్ని తలపోసుకుంటూ భవిష్యత్తును ఏమవుతుందా అని మనము హైరాణ పడక, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే ప్రేమ దేవుని ప్రేమ అని గ్రహించి ఆ ప్రేమకు మరింతగా మనము కృతజ్ఞతాభావంతో ప్రియులారా మన జీవితాన్ని సమర్పించి ముందుకు సాగిపోదాం. నాలుగవదిగా దేవుని ప్రేమ ద్వారా జరిగే కార్యం ఎలాంటి కార్యమో రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ప్రేమ మన అపజయాన్ని విజయముగా మార్చే ప్రేమ. అందుకే రోమపత్రిక 8:37లో పౌలు అంటున్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, విజయంగా ఇస్తున్నాడు, అపజయాలను విజయాలుగా మారుస్తున్నాడు. చివరిగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ క్రియలలో చూపిస్తున్నాడు. ఆ క్రియే యోహాను సువార్త 3:16 మనందరూ ఎరుగుదము. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అదే మాటలతో కాక క్రియలతో, కార్యాలతో చూపిస్తున్నాడు. ఆ 5వ కార్యమే యోహాను 3:16లో ఉన్నది. ఏమనున్నదంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. అంటే నరకము నుండి పరలోకానికి చేరుస్తున్నా. సో ప్రేమతో ఆయన చేసిన మొదటి కార్యం
ఈ లోకానికి వచ్చాడు. ప్రేమతో రెండవ కార్యం ఏం చేశాడంటే మన కొరకు మరణించాడు. ప్రేమతో మూడవ కార్యం ఏం చేస్తున్నాడంటే మన శాపాలను ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ప్రేమతో నాలుగో కార్యం ఏం చేస్తున్నాడంటే మన అపజయాలు ఓటములను విజయముగా మారుస్తున్నాడు. ఇప్పుడు ప్రేమతో ఐదవ కార్యం ఏం చేస్తున్నాడంటే మనకు నిత్య జీవం, నిత్య మరణం అది నరకమైతే నిత్య జీవం అదే పరలోకం, అది తన ప్రేమతో మనకిస్తున్నాడు. సో ఇంత ప్రేమ ప్రభు మేడల్లో చూపిస్తుంటనగా ఆ ప్రేమను మనము మరువక మన జీవితకాలం అంతా తలపోసుకుంటూ, ప్రభువా నీ ప్రేమకు నేనేమిచ్చినా రుణం తెచ్చలేనయ్యా, ఆ ప్రేమను నేను అనేకులకు పంచుతా, ఆ ప్రేమతో నేను అనేకులను ప్రేమిస్తాను అని ఒక తీర్మానం చేసుకొని ప్రభు ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ప్రేమలో మరింత శక్తిమంతులుగా, మరింత ప్రోత్సాహవంతులుగా సాగిపోతూ ఆ ప్రేమను అనేకులకు పంచుతూ ప్రభు కొరకు అనేకులను సంపాదిద్దాం. ప్రభు అట్టి గొప్ప కృప ఈ వాక్యమున్న లోపాలు సరి చేసుకుని మనందరికి అనుగ్రహించునుగాక. తన ఆత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయాల్లో మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్.